అందరికీ నమస్కారం. ఎస్బీఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. ఛానల్ బెల్ బటన్కి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియో నచ్చితే లైక్ చేసి మీ మిత్రులకు ఛానల్ గురించి తెలియజేయండి. కొంతమంది మిత్రులు ఆర్జీకేయూటీ గురించి వీడియో చేయమని పదే పదే అడుగుతున్నారు. వాళ్ళ కోసం కొంత బేసిక్ సమాచారం ఇచ్చేటువంటి ప్రయత్నం చేద్దాం. స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క గొప్ప ఇనిషియేటివ్ ఆర్జీకేయూటీ. మన వాడుక భాషలో త్రిబుల్ బాసర్ అంటుంటాం, త్రిబుల్ ఇడుపులపాయ అంటుంటాం, త్రిబుల్ నూజివీడు అంటాం. 3 ప్రాంతాల్లో 3 ఉన్నాయి. రాయలసీమకు ఇడుపులపాయ, కోస్తాంధ్రకు నూజివీడు, తెలంగాణకు నిజామాబాద్ జిల్లాలోని గంగాధర్ నది దగ్గర ఉన్నటువంటి బాసర, గోదావరి నది దగ్గర ఉన్నటువంటి బాసర. సో ఇది రికమెండెడ్ అంటే బేసికల్గా ది రిక్రూట్మెంట్ ప్రాసెస్ కూడా జిల్లా యూనిట్గా రిజర్వేషన్ ఉండే రోస్టర్ పద్ధతి ఆధారంగా రిక్రూట్ చేస్తుంటారు. గవర్నమెంట్ స్కూల్స్కి మ్యాక్సిమం కోటా 80% వరకు ఉన్నట్టుంది. కొద్దిమంది ప్రైవేట్ స్కూల్స్ కూడా తీసుకుంటారు. కాబట్టి ఇది ముఖ్యంగా బీద విద్యార్థులకు చాలా ప్రయోజనకరంగా ఉండేటువంటిది. మీకు పెద్ద క్యాంపస్, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. మీరు ఇంటర్మీడియట్ +4 6 ఇయర్స్ ఫ్రీ ఎడ్యుకేషన్ వస్తుంది. ఉన్నంతలో మంచి ఎడ్యుకేషన్ ఉంది, మంచి ఫెసిలిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ల్యాబొరేటరీ కూడా వీటికి సంబంధించింది ఉంది. ప్లేస్మెంట్స్ కూడా సిఎస్సికి అయితే మంచి ప్లేస్మెంట్స్ వస్తున్నాయి. ఈసీ కూడా పర్వాలేదు. మిగతా వాటికి మధ్యస్థంగా ఉంది. ఈవెన్ ఐఐటీలు ఎన్ఐటీలోనే కోర్ బ్రాంచెస్ ప్లేస్మెంట్స్లో. కాబట్టి దీనిలో మనం రాకపోవడం వల్ల ఆక్షేపించాల్సిన అవసరం లేదు. మరీ 30-40 లక్షల ప్లేస్మెంట్ ఎక్స్పెక్ట్ చేయలేరు. 10-15 లక్షల వరకు కూడా ప్లేస్మెంట్స్ ఇస్తున్నారు. చాలామంది తర్వాత మీ దీనిలో వెళ్ళిన తర్వాత మంచి కెరీర్ బిల్డ్ చేసుకున్నట్టు మనకు ఆధారాలు. ప్లస్ ఇంటర్మీడియట్ తర్వాత చాలామంది ఏంటంటే ఆన్లైన్ కోచింగ్ తీసుకొని ఫీక్స్ వాళ్ళ జేఈ వాళ్ళ అటువంటి ఆన్లైన్ కోచింగ్ తీసుకొని మళ్ళీ ఎంసెట్ రాస్తున్నారు, జేఈ రాస్తున్నారు. దానిలో కూడా షిఫ్ట్ అవుతున్నారు. దానిలో మంచి సీట్స్ వస్తుంది. ఎందుకంటే 10,000 లోపు వస్తే ఎంసెట్ కూడా ఫ్రీ, అండ్ జేఈలో కూడా వస్తే మంచి కెరీర్ ఉంటుంది. అట్లా కూడా వస్తున్నారు. లేని వాళ్ళు దానిలో సిఎస్సి వాళ్ళు కంటిన్యూ అవుతున్నారు, ఈసీ వాళ్ళు కంటిన్యూ అవుతున్నారు, కోర్ వాళ్ళు కొందరు కంటిన్యూ అవుతున్నారు, కొందరు డ్రాప్ అవుతున్నారు. ఓవరాల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మిగతా వాటిలో కూడా బాగుంది. అయినా కొన్ని ఇష్యూస్ తెలంగాణలో ఉన్నాయి, హైదరాబాద్లో బెటర్ ఉన్నాయి, ఆంధ్రాలో ఇడుపులపాయ నూజివీడులో బెటర్గా ఉన్నాయి. అయినప్పటికీ కూడా అవి ఎక్కడైనా కూడా ఉంటాయి. మీకు చిత్తనేరలో బోలెడు ఇష్యూస్ ఉన్నాయి. 2-3 లక్షలు కట్టిన తర్వాత ఇష్యూస్ ఉన్నాయి. అయినా చేరుతున్నారు, అడ్జస్ట్ అవుతున్నాయి. కాబట్టి మీరేం దాని గురించి ఎక్కువ కంగారు పడాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న ఇష్యూస్ ఎక్కడైనా ఉంటే పేపర్లలో హైలైట్ అయ్యేసరికి మనం కంగారు పడతాం. కానీ మీరు డెఫినెట్గా చేరొచ్చు. మీరు కష్టపడైతే డెఫినెట్గా మంచి ఫ్యూచర్ ఉంది. మీ కోర్లో కూడా మంచి ల్యాబొరేటరీస్ అవన్నీ కూడా. ఇది ఎన్ఐటి హోదా ఉంది దీనికి. ఆర్జీకేయూటీ అంటుంటాం, రాజీవ్ గాంధీ నాలెడ్జ్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ అంటుంటాం. ఇవి ఓవరాల్గా బెటర్. అంటే మీకు లోకల్ ఎంసెట్ కాలేజీల కంటే బెటర్. ఒక రకంగా టాప్ 5 to టాప్ 10 కాలేజీలతో సమానం అనుకోవచ్చు. టాప్ 5 to టాప్ 15 మధ్య కాలేజీలతో సమానము. టాప్ 5 కాలేజీలు వస్తే ఎంసెట్ బెటర్, ఎన్ఐటి అట్లాంటివి వచ్చిన అవే బెటర్. కాబట్టి మీకు మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి విత్ ఇన్ ద హాస్టల్ మీకు ఫ్రీగా వస్తుంది, మంచి క్వాలిటీ ఉంది. కాబట్టి మీరు సజెస్ట్ చేయొచ్చు. మీరందరూ కూడా ఈ అవకాశం వినియోగించుకోండి. మరి మీకు ఐఐటి ఎన్ఐటి వస్తే దానికి వెళ్ళండి. ఎంసెట్లో టాప్ 5 కలిసి దీనికి వెళ్ళండి. లేకపోతే దానిలో ఉంచుకోవచ్చు. దానిలో సిఎస్సి ఈసీఎస్ మాత్రం చాలా బెటర్. ఎస్బీఆర్ టాక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. దానిలో ఎలాంటి స్కూల్ చూజ్ చేసుకోవాలి, ఇంటర్మీడియట్ కాలేజ్ చూజ్ చేసుకోవాలి, జోసా అండ్ బిట్సాట్ సంబంధించిన కౌన్సిలింగ్ ప్రోగ్రామ్ ఉంది. విట్ మణిపాలంతో సంబంధించి కూడా కౌన్సిలింగ్ ప్రోగ్రామ్ ఉంది. ఈ కోర్సును తీసుకోండి, చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. కౌన్సిలింగ్ గత సంవత్సరం 850 మంది విద్యార్థులకు యాప్ ద్వారా కౌన్సిలింగ్ కూడా జరిగింది. ఇప్పటికే దాదాపు చాలామంది చేరారు. మీకు తొందరగా తీసుకున్నట్టయితే ఎక్కువ సమాచారం ఉంటుంది, ఎక్కువ అవగాహన వస్తుంది. మీరు మెరుగైన బ్రాంచ్ కాలేజీ మీరు తీసుకోవచ్చు. ధన్యవాద్. భారత్ మాతా కీ జై.